ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి మొన్న ఎగ్జామ్ జరిగింది కదా, దానిలో మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ మాట. ఇక్కడ మీకు ప్రతి క్వశ్చన్కి ఏమవుతుంది అంటే టైమర్ వస్తుంది, ఒక 1 minute మ్యాక్సిమం టైమర్ వస్తుంది, మినిమమ్ 30 seconds కూడా పెడతాను. అంటే ఏంటంటే మీకు ఆ టైం ప్రకారం ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టాలి. ఎగ్జాక్ట్గా ఏ టైం అయితే పెడుతున్నామో ఆ టైం ప్రకారం ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళాలి. మీకు క్వశ్చన్ అయిపోయిన వెంటనే దానికి సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలా మొత్తం 30 questions ఉంటాయి. 30 questions మీరు అందులో బబుల్ చేసేయండి, లాస్ చేసి పేపర్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ వన్ అండి. ఓకే, దీనికి టైం అయిపోయింది. ఇప్పుడు చూడండి దీనికి క్వశ్చన్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ ఏమన్నారండి, 2820ని 2 parts కింద డివైడ్ చేయమన్నారు. సచ్ దట్ 1/5 ఆఫ్ ది ఫస్ట్ పార్ట్, 1/5 ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ ఏ అనుకుంటున్నాను, అండ్ 1/8 ఆఫ్ ది సెకండ్ పార్ట్ 1/8 ఇంటూ బి అనుకుంటున్నాం. ఈ రెండింటికి రేషియో కడితే 3:4 వస్తుందంట. అసలు ఈ నెంబర్ని మీరు పట్టించుకోవసరం లేదు, దాంతో పని లేదు మనకి. సో 1/5 ఆఫ్ ది ఫస్ట్ పార్ట్ అంటే ఈ పార్ట్ ఖచ్చితంగా 5తో డివైడ్ అవ్వాలండి. సో 5తో డివైడ్ అయ్యే ఆప్షన్లు మనకి బీలోని సిలోని ఉన్నాయి. సో అంటే 15 ఇక్కడ వేసాం అనుకోండి సపోజ్కి, ఇంటూ 1/5 అంటే ఎంత అవుతుంది, 3, సరిపోయింది. ఇక్కడ వేసే నెంబర్ ఏదైతే ఉందో అది 8తో డివైడ్ అవ్వాలి. 8తో డివైడ్ అవ్వాలంటే ఈ రెండు నెంబర్లోనే చూడాలి. ఈ రెండు నెంబర్లో ఇక్కడ ఉంది 32. సో 1/8 ఇంటూ 32 చేస్తే 8 4 చూడండి 3:4 వచ్చిందా లేదా. సో ఆప్షన్ ఏంటండి, సెకండ్ ఆప్షన్ ఆన్సర్ మాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. ప్రస్తుతానికి 1 minute పెడుతున్నాను, అలా నెమ్మదిగా టైం మీకు అలవాటు అయ్యాక తగ్గిద్దాం. నెక్స్ట్ వన్, అది అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. చూడండి ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. దేనికి సర్ఫేస్ ఏరియా అడుగుతున్నారండి, స్పియర్కి. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా తెలియాలి. స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, 4πr². ఇది స్పియర్ సర్ఫేస్ ఏరియా. దాని ఏరియా క్యాలిక్యులేట్ చేయమన్నారు. రేడియస్ ఇచ్చారు, డైరెక్ట్గా వచ్చినండి, క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉందంతే. పై అంటే 22/7, రేడియస్ 6.5 కదా, నేను 65/10 అని రాస్తున్నాను. r² అంటే 2 సార్లు రాయాలి. 65/10 అయిపోయింది. 5 2s 5 13s, మరలా 5 2s 5 13s అండి. ఇక్కడ 2 2s 4, ఇది కూడా క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ 13² అంటే 169 ఇంటూ 22/7. ఇక్కడ మనం 2తో మల్టిప్లై చేసేద్దామండి. అంటే 22 అంటే ఒక ఈజీ మెథడ్ మాట. 2 9s 18, 1 పెట్టాలి, తర్వాత ఈ రెండు యాడ్ చేయాలి. 15 15 2s 30, 1 కలిపితే 31, 1 రాస్తాం, 3 క్యారీ ఆన్ అవుతుంది. మరలా ఈ రెండు కలపాలి. 7 7 2s 14, 3 కలిపితే 17, మరలా 1 ఉందండి. లాస్ట్లో 2 1s 2, ఆ 1 కలిపితే 3. దీన్ని ఇప్పుడు 7తో డివైడ్ చేసి మనం ఆన్సర్ అప్రాక్సిమేట్గా పెట్టమన్నాడు వాడు. సో 7 5s 35, ఫస్ట్ డిజిట్ అయితే 5 ఉండాలి, అన్నింటికే ఉంది. తర్వాత 21, 7 3s 21, సెకండ్ డిజిట్ 3 ఉండాలి, అక్కడ కూడా 3 ఆప్షన్లు ఉన్నాయి.
సో 7 3 21, తర్వాత ఇక్కడ 8 ఉంది అంటే 7 1 రాయాలి అంటే 531 అండి అప్రాక్సిమేట్లీ. అంటే ఆప్షన్ ఏమొస్తుంది, సి అనే ఆప్షన్ ఆన్సర్ అన్నమాట. అది కాలిక్యులేషన్ కూడా మనం కంఫర్ట్గా చేయాలన్నమాట, అప్పుడే మనం స్పీడ్గా దాన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ద ప్రైజ్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఆఫ్ టైప్ PQR, వీటి యొక్క ప్రైజెస్ ఇచ్చారండి. Pది 280 అంట, Qది 180, Rది 115. అయితే తేజాస్ బైస్ ఆర్టికల్స్ ఆఫ్ ఈచ్ టైప్, ఈ 3 రకాల ఆర్టికల్స్ కొంటున్నారు. ఏ రేషియోలో కొన్నారని చెప్తున్నారండి, 4:2:5. అంటే రేషియో కదా, కామన్గా ఒక మల్టిపుల్ ఉంటుంది, అది 4x 2x 5x అని తీసుకుందాం. అంటే ఇన్ని ఆర్టికల్స్ P కొన్నాడు, ఇన్ని ఆర్టికల్స్ Q కొన్నాడు, ఇన్ని ఆర్టికల్స్ R కొన్నాడు. మొత్తం మీద అన్నింటికి కలిపి ఎంత ఖర్చు పెట్టారంట, 6165 రూపీస్ ఖర్చు పెట్టారు. సో మనకి ఏమడుగుతున్నాడు, Q అనేవాడు ఎన్ని ఆర్టికల్స్ని పర్చేస్ చేశాడో మనం కాలిక్యులేట్ చేయాలి. సో మనం ఎప్పుడైనా కూడా టోటల్ కాస్ట్ ఇచ్చారు కాబట్టి ఈ 4x ఆర్టికల్స్, ఒక ఆర్టికల్ 280 అంటే మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది, 4x × 280. అలా ఇక్కడ 2x ఆర్టికల్స్ కొన్నారు, ఒక ఆర్టికల్ 180 అంటే 2x × 180. ఇక్కడ ఒక ఆర్టికల్ 5x కొన్నారు, ఒక ఆర్టికల్ కాస్ట్ 115 అండి, అంటే 5x × 115. ఇవన్నింటిని యాడ్ చేసేయాలి. ఈ టోటల్ కాస్ట్ ఇచ్చారు 6165 అని. ఇప్పుడు మనం ఏం కాలిక్యులేట్ చేయాలి, ఇక్కడ ఎన్ని ఆర్టికల్స్ కొన్నారు, Q అనేవాడు ఎన్ని ఆర్టికల్స్ అంటే ఖచ్చితంగా 2 మల్టిపుల్, కానీ 2 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి, A ఉంది, B ఉంది, D ఉంది. సో ఎగ్జాక్ట్గా మనకి వెరిఫికేషన్ అంటే టైం పట్టేస్తుంది. సో మనం నార్మల్గానే సాల్వ్ చేద్దాం. అన్నింటినీ నేను 5తో డివైడ్ చేస్తున్నాను, మొత్తం అన్ని టర్మల్ని. 5 5 25, 5 6. ఇక్కడ అండి 5 3 15 అంటే 536 అంటే 180. ఇక్కడ 5 2 5 3. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 56 × 4 అంటే 224x, 2 × 36 అంటే మనకి 72x అండి. అలాగే 5 × 23 అంటే 115x. ఇవన్నీ యాడ్ చేసేయండి. సో ఇవన్నీ యాడ్ చేశారనుకోండి 11, ఇది 11 వస్తుంది. 4 ఇక్కడ 11, 411 కదా, 411x ఈక్వల్ టు ఎంత అండి, ఇక్కడ కూడా 5తో డివైడ్ చేయాలి. 5 1 5, తర్వాత 5 2 5 3, నెక్స్ట్ మళ్ళీ 5 3 అండి. అంటే ఎంత వచ్చిందండి, 1233. మరి ఇప్పుడు x కావాలంటే ఏం చేయాలి, 1233ని 411తో డివైడ్ చేయాలి, అంటే 3 టైమ్స్. x ఎంత వచ్చింది 3. Q ఎన్ని ఆర్టికల్స్ కొన్నాడు, 2x, 2 × 3 అంటే ఎంత అవుద్ది, 6 ఆర్టికల్స్. సో ఆప్షన్ బి అనేది మనకి అక్కడ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అంటే మీరు ఇక్కడ కాలిక్యులేట్ చేసేటప్పుడు ఇవి డైరెక్ట్గా తీసుకుంటే పెద్ద నెంబర్లు అయిపోతాయి. సో మనం ఏం చేయాలి, ప్రతి దాంట్లో ఏదైనా కామన్గా ఉంటే ముందు దాన్ని క్యాన్సిల్ చేసేయాలి, అన్ని టర్ముల్లో ఉండాలి. అలా చేయగలిగితే కొంచెం కాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, కష్టంగా కాకుండా. నెక్స్ట్
అయిపోయింది. ఇక్కడ చూడండి వాడు ఏం చెప్తున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ ఇయర్ ఒకలాగే ఉంటుంది. 2 ఇయర్స్కి 600 అన్నాడంటే ఫస్ట్ ఇయర్కి 300, సెకండ్ ఇయర్కి 300 సింపుల్ ఇంట్రెస్ట్ అండి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 645 2 ఇయర్స్కి కలిపి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్ ఒకలాగే ఉంటాయి, సేమ్ సమ్ కాబట్టి. సో 300 అది కూడా. ఇది 645 అంటే సెకండ్ ఇయరే కదా పెరిగి ఉంటుంది, అంటే ఎంత అవుతుందండి 345. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్ పెరుగుతూ వెళ్తుంది అన్నమాట. సో ఇక్కడ 300 ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఫస్ట్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు. సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రాయాలంటే ఇందులోంచి ఈ 300 మైనస్ చేస్తే సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే దీన్ని బట్టి చెప్పవచ్చు మనకి, ఈ 45 ఎందుకు పెరిగింది, దీని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం వల్ల. సో పెరిగింది 45, ఎందుకు పెరిగింది, దీని మీద ఇంట్రెస్ట్ కట్టారు కాబట్టి అది కిందన వేయాలండి. పర్సంటేజ్ కింద మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో 315 అంటే 15%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15% అంటే ఆప్షన్ సి ఆన్సర్ మాట అక్కడ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మన క్వశ్చన్కి వచ్చామనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఏ సిజరన్ హ్యాస్ టు ఇన్లెట్స్ 2 ఉన్నాయండి, విచ్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 16 అవర్స్ అండ్ 20 అవర్స్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ ఇన్లెట్ 16 అవర్స్లో ఫిల్ చేయగలదంట, సెకండ్ది 20 అవర్స్లో ఫిల్ చేయగలదంటండి. అండ్ అన్ అవుట్లెట్ కెన్ ఎంప్టీ ద సిజరన్ ఇన్ 12 అవర్స్. ఇంకోటి ఉంది, అవుట్లెట్ అంటే ఏంటి, బయటికి వాటర్ పంపించేది. సో ఆ బయటికి వాటర్ పంపించేదానికి ఎంత టైం పడుతుందంటే 12 అవర్స్. సో అది -12 వేయాలి. సో 16, 20, -12. ఇఫ్ ఆల్ ద 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఇప్పుడు ఈ 3 ఒకసారి ఓపెన్ చేస్తారంట, అంటే ఈ 2 ఫిల్ చేస్తున్నాయి, ఇది ఎంటీ చేస్తుంది. 3 ఒకసారి ఓపెన్ చేస్తారు. మొత్తం 3 ఒకేసారి ఓపెన్ చేస్తే కంప్లీట్ అవ్వడానికి, సిజరన్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అది వాడు అడిగిన క్వశ్చన్. ఈ 3ంటికి ఎల్సిఎం కట్టాలండి. ఈ 3ంటికి మీరు ఎల్సిఎం కట్టారనుకోండి, 16కి 20కి 12కి ఎల్సిఎం కడితే 240 వస్తుందండి. ఎల్సిఎం కట్టండి. ఎల్సిఎంని టోటల్ వర్క్ కింద తీసుకుంటాం, అంటే వర్క్ అనేది 1 అనుకోవచ్చు, కానీ 1 కాకుండా ఎల్సిఎం కట్టి ఒక నెంబర్ తీసుకుంటున్నాం అన్నమాట. 240ని మీరు 16తో డివైడ్ చేస్తారనుకోండి, ఇక్కడ 15 వస్తుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి, ప్రతి అవర్కి 15 లీటర్స్ చొప్పున ఫిల్ చేస్తుంది. అలాగే ఈ 240ని 20తో డివైడ్ చేస్తారనుకోండి, ప్రతి అవర్కి 12 లీటర్స్ చొప్పున ఫిల్ చేస్తుంది. ఈ 240ని 12తో చేస్తే ప్రతి అవర్కి 20 లీటర్స్ ఎంటీ చేస్తుంది. ఇప్పుడు 3 ఒకసారి ఓపెన్ చేశారు, ఈ 2 27 ఫిల్ చేస్తున్నాయి, కానీ ఇదేం చేస్తుంది, అదే గంటలో 20 లీటర్లు బయటికి పంపించేస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఎంత జరుగుతున్నట్లండి, 7 లీటర్స్ మాత్రమే ఫిల్ అవుతున్నట్లు. ఇది 27 ఫిల్ చేస్తున్నాయి, ఇది 20 బయటికి తీసేస్తుంది. అంటే ప్రతి గంటకి 7 లీటర్ల చొప్పున ఫిల్ అవుతుంది. సో ఇప్పుడు ప్రతి గంటకి 7 లీటర్లు కాబట్టి మనం ఆ 240 ఏదైతే ఉందో గంటకి 7 లీటర్ల చొప్పున ఫిల్ అవుతుంది కాబట్టి 7తో డివైడ్ చేయాలి. 7 3 21, ఇక్కడ 30 ఉంటుందండి. 7 4 28, ఇంకా 2 మిగిలిపోద్ది, అంటే 34 2/7. సో మరి 34 2/7 అంటే ఆప్షన్ సి ఆన్సర్. నెక్స్ట్ వన్,
చూడండి ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫీల్డ్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ రాంబస్. రాంబస్ షేప్లో ఉందంట ఒక పర్టికులర్ ఫీల్డ్. దానికి ఒక సైడ్ ఇచ్చారు, రాంబస్ యొక్క సైడ్ ఇచ్చేసారు 122 అని. నెక్స్ట్ లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద డయాగ్నల్ ఇచ్చారు, 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా, అందులో ఒక డయాగ్నల్ ఇచ్చేసారు. ఏరియా అడుగుతున్నారు. యాక్చువల్గా రాంబస్ ఏరియా ఫార్ములా ఏంటంటే ఆఫ్ D1 D2, ఇది రాంబస్ ఏరియా ఫార్ములా. అయితే ఒక డయాగ్నల్ ఉంది, 2వ డయాగ్నల్ ఉంటేనే మనం ఏరియా కట్టగలం. సో ఇప్పుడు 2వ డయాగ్నల్ కావాలి అంటే ఇక ఈ సైడ్ ఈ డయాగ్నల్ వాడితే మీకు సెకండ్ డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సైడ్కి డయాగ్నల్కి గల రిలేషన్ ఏంటంటే A = 1/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఓవర్ D1² ప్లస్ D2². ఇది రిలేషన్ అనమాట, సైడ్కి డయాగ్నల్స్కి మధ్య గల రిలేషన్. సో ఇక్కడ ఏ తెలుసు ఎంత, 122, 1/2. ఒక డయాగ్నల్ తెలుసు, D1² ఎంత అండి 240², D2² తెలియదు మనకి. సో దీన్ని చాలా జాగ్రత్తగా సింప్లిఫై చేయాలండి. ఆవేశపడ్డారా ఎక్కువ టైం పడుతుంది. 2తో మల్టిప్లై చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది 244 అవుతుంది. ఇక్కడ దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా అలా వదిలేద్దాం. ఈ స్క్వేర్ ఏమీ చేయకండి, యాజ్ ఇట్ ఈజ్గా వదిలేయండి. 2 వైపులా స్క్వేర్ చేయండి. 244² = 240² ప్లస్ D2². దీన్ని ఇటు పట్టుకెళ్ళండి. అప్పుడు D2² ఏమవుతుంది 244² మైనస్ 240². అంటే ఇది A² మైనస్ B² ఫామ్లో ఉందండి. A మైనస్ B ఇంటూ A ప్లస్ B. మనం ఆ విధంగా సాల్వ్ చేయాలన్నమాట. సో 244 ప్లస్ 240 అంటే ఇప్పుడు మనకి D2 వచ్చేస్తుంది చూడండి. D2² = 244లో 240 తీసామనుకోండి 4 వస్తుంది. ఈ రెండు కలిపితే 484 వస్తుందండి. ఇంటూ ఎంత అవుతుంది 484. ఇప్పుడు మనకి D2 కావాలి. D2 కావాలంటే స్క్వేర్ రూట్ పెట్టాలి 2 ఇక్కడ. అలాగే దీనికి స్క్వేర్ రూట్ ఏంటంటే 484 అంటే 22². అంటే D2 అనేది ఎంత 44. అది డయాగ్నల్ 2 మాట. సో డయాగ్నల్ 2 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏరియా కావాలి. ఏరియా కావాలంటే ఆఫ్ D1 240 ఆల్రెడీ, D2 44. దీన్ని సింప్లిఫై చేయాలండి. సో 2తో చేస్తే 2 22s 44. ఇప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయాలండి. చివరిలో 0 వస్తుంది. 2 4s 8 అంటే లాస్ట్ 2 డిజిట్స్ 80 ఉండాలి. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ చూడండి 2 0 వేస్తాం, 2 4s 8 వేస్తాం. ఈ రెండు కలిపితే 6 6 2s 12 1 ఉంటుందండి. తర్వాత 2 2s 4, ఈ 1 కలిపితే ఎంత అవుతుంది 5. అంటే 5 to 80 అంటే ఆప్షన్ ఏమవుతుందండి ఏ ఆన్సర్ మాట. నెక్స్ట్ వన్ ట్రిగ్నోమెట్రీ. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది టవర్. టాప్ ఆఫ్ ది టవర్ అంటే టవర్ యొక్క టాప్ నుంచి అండి, పైనుంచి చూడాలి. యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. పైనుంచి ఎప్పుడు చూసినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. కింద నుంచి పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. సో పైనుంచి 2 ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారంటే గ్రౌండ్ మీద 2 ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆన్ ది సేమ్ సైడ్ అంటే టవర్కి ఒకవైపే చూస్తున్నారు. ఆర్ అబ్జర్వ్ టు బి 60 degrees అండ్ 30 degrees. ఒక ఆబ్జెక్ట్ 60 degrees అంటే ఇంకోటి 30. ఎప్పుడైనా మీరు యాంగిల్ వేసేటప్పుడు ఈ 90కి క్లోజ్ అవుతున్న కొలది యాంగిల్ పెద్దది ఉంటుందండి, దూరంగా వెళ్తున్న కొలది యాంగిల్ తక్కువ ఉంటుందండి. సో 60 30 అలా 2 యాంగిల్స్ వేసేస్తాం. వాడు చెప్తున్న దానికి ఇది డయాగ్రాము. టవర్ హైట్ ఇచ్చాడు 450 అని, అంటే దీని వాల్యూ ఇచ్చారండి. ఈ టవర్ యొక్క హైట్ ఏదైతే ఉందో అది 450 meters. మనకు ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్. అంటే ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు, ఆ 2 ఆబ్జెక్ట్స్కి మధ్యలో డిస్టెన్స్. మనకి ఇక్కడ ఏంటంటే ఈ హైట్కి ఈ బేస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది కాబట్టి tan వాడాలి హైట్కి బేస్కి ఉంటే. సో tan 60 degrees. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూద్దామండి. ఈ ట్రయాంగిల్కి ఏంటంటే tan 60 degrees. tan 60 degrees ఫార్ములా ఏంటి మనకి √3/1 అంటే ఇది √3 అయితే ఇది 1 అని అర్థం అండి. అలాగే మొత్తం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి tan 30 degrees కంప్లీట్ ట్రయాంగిల్ మాట. tan 30 degrees 1/√3 అంటే ఒకవేళ ఇది 1 అయితే ఈ మొత్తం ఎంత అవుతుందండి √3 అవుతుంది. కానీ దీన్ని 1 కింద కాకుండా నేను √3 కింద తీసుకుందాం అనుకుంటున్నాను.
అంటే ఇది √3 అవ్వాలంటే ఇంటూ √3 చేయాలి, అంటే దీన్ని కూడా ఇంటూ √3 చేసేయాలండి. అప్పుడు ఈ వాల్యూ మొత్తం ఏమవుతుందంటే 3 అవుతుంది. ఎందుకంటే దీన్ని √3 కిందే వాడుతున్నాను నేను హైట్ని. 1 ఇక్కడ మనకి జనరల్గా tan 30 అంటే 1/√3 అండి. అంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది 1/√3 మాట. కానీ మనం ఇంకొక కేసులో tan 60 degrees అంటే ఇది √3 కదా, ఒకవేళ ఇది √3 అయింది అనుకోండి, దీన్ని √3తో మల్టిప్లై చేయాలి, అంటే 3 అవుతుంది మాట. అంటే ఈ మొత్తం లెంత్ 3 అవుతుంది. ఎలాగా 60 అని తీసుకున్న కేసులో ఇది 1 కాబట్టి ఈ పార్ట్ ఎంత అవుతుందండి, 2 అవుతుంది. అంటే మనకి ఈ 2 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి, హైట్ వాల్యూ మనకి ఇచ్చేసారు. సో హైట్ అంటే ఏంటి, 450 కదా, అంటే హైట్ √3 కదా మనం తీసుకున్నాం. సో √3 వాల్యూ 450 అయితే ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్ 2 పార్ట్స్, దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలండి. సో యూనిటరీ మెథడ్కి వెళ్ళాం అనుకోండి, 450/√3 ఇక్కడ ఇంటూ 2 అండి. సో ఈ కింద ఉన్న √3 ఉండకూడదు కాబట్టి రేషనలైజింగ్ అంటారు, కింద ఒక √3 పైన ఒక √3 వేయాలి. √3 ఇంటూ √3 అంటే 3 అవుతుందండి. 3 15s, 150 ఇంటూ 2 అంటే ఎంత అవుద్ది, 300√3. సో 300√3 అంటే ఆప్షన్ డి ఆన్సర్ అన్నమాట. అంటే ఆ విధంగా యూనిటరీ అడ్జస్ట్ చేసుకోవాలి, ఇక్కడ √3 ఉండేలా చూసుకోవాలన్నమాట రెండు కేసుల్లో కూడా. అలా ఉండేలా చూసుకుంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇటువంటి హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఎక్కువగా ఇవి అడుగుతారండి, హైట్స్ అండ్ డిస్టెన్సెస్. నెక్స్ట్ మోడ్ కాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మోడ్ అంటే ఏంటి, ఏ అబ్జర్వేషన్ అయితే ఎక్కువగా రిపీట్ అవుతుందో దాన్నే మోడ్ అంటారండి. 69 చూద్దామండి, 69 1 ఇంకెక్కడైనా ఉందో 69, ఇంకే కేసులో లేదండి. అంటే 69 ఒక అబ్జర్వేషన్ ఒకసారి రిపీట్ అయింది. 86 అండి, 1 2 3 4 ఇంకెక్కడ 86 లేదు, 86 4 టైమ్స్ రిపీట్ అయింది. 65 1 నెక్స్ట్ ఇక్కడ ఒకటి అండి, 1 2 నెక్స్ట్ ఇంకెక్కడ 65 లేదు, అంటే 65 2 టైమ్స్ రిపీట్ అయింది. 85 1 నెక్స్ట్ పైన ఎక్కడ లేదు, నెక్స్ట్ ఇక్కడ ఒక దగ్గర ఉందండి, 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే ఎక్కువగా రిపీట్ అయింది ఏంటి, బి 86 ఆన్సర్. మోడ్ అంటే ఎక్కువగా రిపీట్ అయ్యే అబ్జర్వేషన్ రాయడం. సో 86 ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏ క్వశ్చన్ ఇచ్చారు, ఏ షాప్ కీపర్ పర్చేజ్డ్ 59 డజన్ ఆర్టికల్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 520 per డజన్. అంటే ఇది డజన్ 520 అండి, అంటే 12 ఆర్టికల్స్ 520 బట్టి కొంటున్నాడు. అలాగే 59 డజన్లు కొన్నాడంట. దాన్ని పక్కన పెట్టండి, డజన్ 520 రూపీస్, అసలు దాన్ని చూడవసరం లేదు మీరు అసలు. నెక్స్ట్ ఏమంటున్నాడు, హీ సోల్డ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ ది రేట్ ఆఫ్ 52. ఒక్కొక్క దాన్ని 52కి అమ్ముతున్నాడు అంట. అంటే ఇప్పుడు డజన్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే ఏం చేయాలండి, 52 × 12 చేయాలి. ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇది డజన్ కాస్ట్ ప్రైస్, ఇది డజన్ సెల్లింగ్ ప్రైస్. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగారు. సో ఇక్కడ మనకి 12 అంటే ఏంటండి, 10 + 2 కదా. అంటే ఏంటి, 52 × 10 అంటే 520, 52 × 2 అంటే ఎంత
104. అంటే ఏంటి, మనకి 520 ఆల్రెడీ వచ్చింది. సో మనకి ఇది ఏమవుతుందండి, ప్రాఫిట్ 104 అనేది. అంటే మనం 520 పెట్టి కొన్నాము, 104 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వాడికి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి. సో ప్రాఫిట్ పైన వేయాలి, కిందన ఏమేయాలి, కాస్ట్ ప్రైస్ వేయాలి, ఇంటూ 100. 0 తీసేయండి, 13 టేబుల్ రావాలి ఇక్కడ. 13 4s 13 8s 4 2s 20%. ఏదైనా మీకు టేబుల్ బాగా వస్తేనే స్పీడ్ ఉంటుంది. 20% ఆన్సర్. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, 5 బెల్స్ ఉన్నాయంట. టోలింగ్ టుగెదర్ టోల్ ఎట్ ఇంటర్వల్స్ ఆఫ్ 3, 6, 12, 15, 18 సెకండ్స్. అంటే ఫస్ట్ బెల్ ప్రతి 3 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది, రెండోది 6 సెకండ్లకు ఒకసారి మోగుతుంది, మూడోది 12 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది, తర్వాతది 15 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది, తర్వాత 18 సెకండ్స్కి ఒకసారి మోగుతుంది. అయితే ఈ అన్ని బెల్లు ఫస్ట్ ఈ టైంలో మోగాయంట, 9:58 minutes 45 secondsకి. మరలా అన్ని బెల్లు ఒకసారి మోగుతాయంట. ఏ టైంకి మోగుతాయని అడుగుతున్నాడు. అది వాడు అడిగిన క్వశ్చన్ మాట. అంటే ఏం చేయాలంటే వీటన్నింటికి ఎల్సిఎం కడితే ప్రతి ఎన్ని సెకండ్స్కి ఒకసారి మోగుతున్నాయో తెలుస్తుంది. సో వాటన్నింటికి ఎల్సిఎం అంటే చూడగానే చెప్పగలిగితే మంచిది, లేదు అంటే ఇక కాలిక్యులేట్ చేసుకుందాం అండి. 3తో డివైడ్ చేద్దాం. 3 1s 3 2s 3 4s 3 5s 3 6s. తర్వాత 2తో చేద్దాం, 1 వదిలే వచ్చండి. 2 2s 5 2 3s. ఇంకెంతకు మించి అవసరం లేదు, ఎందుకంటే ఈ 3 A2 కూడా కామన్ టేబుల్ లేదు కాబట్టి. 5 2s 10. ఇక్కడ 3 3s 9 2s 18 అంటే 180 సెకండ్స్ అండి. అంటే ప్రతి 180 సెకండ్స్కి అన్ని బెల్లు కలిపి మోగులుతాయి. 180 సెకండ్స్ అంటే ఎన్ని మినిట్స్, బై 60 వేసారనుకోండి 3 నిమిషాలు. అంటే ఈ టైంకి మనం ఎంత కలపాలి, 3 minutes కలిపితే సరిపోద్ది. సో దీనికి మీరు 9:58కి 3 minutes కలపాలి. 2 minutes కలిపితే 10, ఇంకో మినిట్ కలిపితే 10:1. సెకండ్స్ ఏం మారదు, 10:1 45 seconds. అంటే ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ డి ఆన్సర్ మాట. నెక్స్ట్ స్పీడ్ మేజర్గా కాలిక్యులేషన్ మీదే బేస్ అయి ఉంటుందండి. టేబుల్స్ బాగా వస్తే చాలు మీకు స్పీడ్ ఉన్నట్లే. అయిపోయింది. చూడండి, ఇక్కడికి వచ్చిన ఏంటి, అమౌంట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ 2800 మీద ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది. 10% per annum కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంట. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటున్నాడు. 2 yearsలో ఎంత అవుద్ది అంటే 2800 అనేది 2 yearsలో ఎంత అమౌంట్ అవుతుందో కాలిక్యులేట్ చేయాలి. 2 years కన్నారు కాబట్టి ఇక 1 to 1 అని తీసుకోవాలండి. ఇలాగా 11 square వాడాలన్నమాట. ఇక్కడ 2800 రాయండి, దీని మీద 10% కట్టి ఇక్కడ రాయండి 280, మళ్ళీ దీని మీద 10% కట్టి ఇక్కడ రాయండి 28. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి 2800, ఈ రెండు మల్టిప్లై చేయాలి 560, ఈ రెండు మల్టిప్లై చేయాలి 28. ఇవన్నీ యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుందండి, 3388. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి.
సో ఇక్కడ ప్రాబ్లం చూడండి, మ్యాన్ బాట్ గూడ్స్ వర్త్ 8,000 రూపీస్. 8,000 రూపీస్ వర్త్ ఉన్న గూడ్స్ కొన్నాడు. సోల్డ్ ఆఫ్ దెమ్ ఎట్ ది గెయిన్ ఆఫ్ 10%. అందులో సగం 10% గెయిన్కి అమ్మేశారు. ఎట్ వాట్ గెయిన్ పర్సెంటేజ్ మస్ట్ హీ సెల్ ద రిమైనింగ్ గూడ్స్? ఇంకా మిగిలిన ఆఫ్ ద గూడ్స్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి అమ్మితే టు గెయిన్ 20% ఆన్ ది హోల్, మొత్తం మీద 20% రావాలంట. మిగతా ఆఫ్ని మీరు ఏ పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్కి అమ్మితే ఓవరాల్గా 20% ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ 8,000 కదా, ఇందులో ఆఫ్ ద గూడ్స్ అంటే ఎంత అండి? 4,000 రూపీస్వి, మిగతా ఆఫ్ 4,000 రూపీస్వి. ఈ ఫస్ట్ ఆఫ్ మీద వాడికి 10% వచ్చింది ప్రాఫిట్. దీనికి 10% అంటే ఒక జీరో తీసేయండి, 400 రూపీస్ వచ్చింది. ఓవరాల్గా 20% వచ్చింది దీని మీద అండి. ఓవరాల్ అంటే దీనికి 10% అంటే 800, అంటే చివరి జీరో తీసేయడమే. 20% అంటే 1,600, అంటే మొత్తం మీద 1,600 ప్రాఫిట్ వచ్చిందంట ఓవరాల్గా. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ మీద, ఫస్ట్ హాఫ్ మీద 400 వచ్చింది, అంటే సెకండ్ హాఫ్ మీద ఎంత రావాలి? 1,200 రావాలి. అయితే వాడు సెకండ్ హాఫ్ మీద ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు. సో 1,200 ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ ఎంత అండి? 4,000 సెకండ్ హాఫ్ ఇంటూ 100. జీరోలు తీసేయండి, ఇక్కడ 4 3s అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుందండి? 30%. సో మనకి సెకండ్ హాఫ్ మీద 30% ప్రాఫిట్ వస్తే ఓవరాల్గా మనకి ఈ 20% ప్రాఫిట్ అడ్జస్ట్ అవుతుంది. ఇది ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అండి. సో మీరు ఎప్పుడు క్వశ్చన్స్ చూసి మాత్రం భయపడకండి, అవి ఈజీగానే ఉంటాయి. ఇదేంటి? కొసికెన్ స్క్వేర్ ఏ -1 అని ఉన్నది కదా, మనకి కొసికెన్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 అనే ఒక ఫార్ములా ఉంటుందండి. ఇది 1 మాట. అంటే ఇప్పుడు మనకి +1 ఇటు వచ్చింది అనుకోండి, కొసికెన్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ. అంటే ఈ లోపల మనం కాట్ స్క్వేర్ ఏ పెట్టవచ్చు దాని ప్లేస్లో. అలాగే ఇది కూడా ఉంది కదండి, దీనికి ఏమంటారంటే సీకెన్ స్క్వేర్ ఏ మైనస్ టాన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1. అంటే ఈ 1ని ఇటు టాన్ అటు పంపిస్తే సీకెన్ స్క్వేర్ ఏ -1 ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ. సో ఇది కాట్ స్క్వేర్ ఏ కాబట్టి 3 అలా వదిలేయండి. రూట్ తీసేసాం అనుకోండి, ఏమని రాయొచ్చు? కాట్ ఏ, ఎందుకంటే స్క్వేర్ కదా ఉంది అక్కడ, బై ఇక్కడ కూడా సీకెన్ స్క్వేర్ ఏ -1 అంటే టాన్ స్క్వేర్ ఏ. రూట్ తీసేసాం అనుకోండి, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే 4 టాన్ ఏ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలని అర్థం. సో మన దగ్గర ఈ డేటా ఉంది 5 cos a ఈక్వల్ టు 4 అని. అంటే దీని నుంచి మనం cos a అంటే ఏమని రాయొచ్చు? 4/5 అని రాయొచ్చు. దానికి మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అప్లై చేద్దాం. ఇలాగా కాస్కి ఫార్ములా ఏంటంటే ఎడ్జసెంట్ హైపోటెన్యూస్. పైథాగరస్ థీరం ప్రకారం ఈ స్క్వేర్ కలిపితే ఈ స్క్వేర్ వస్తుంది. వీటిని పైథాగరస్ ట్రిపులెట్స్ అంటారు. అంటే ఇక్కడ 3 ఉండాలి. 3² + 4² ఈక్వల్ టు 5². ఇప్పుడు మనం కాట్కి రాయాలి. ఇక్కడ దీని వాల్యూ 3 ఇంటూ కాట్ వాల్యూ. కాట్కి ఏంటి? ఎడ్జసెంట్ బై ఏమని రాస్తారండి? ఎడ్జసెంట్ బై ఆపోజిట్. ఇక్కడ చూడండి 4/5 కదా, ఎడ్జసెంట్ బై ఏమని రాయాలండి? ఆపోజిట్ రాయాలి. ఆపోజిట్ ఎంత ఉంది? 3. అలా ఇది చూడండి 4 ఇంటూ ఇక్కడ ట్యాన్కి రాయాలి. ట్యాన్కి ఏమని రాస్తారు? ఆపోజిట్ బై ఎడ్జసెంట్ రాయాలి. అంటే 3/4. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోద్ది. పైన 4 మిగిలింది, కింద 3 మిగిలిందండి. అంటే ఫైనల్గా దాని ఆన్సర్ ఏంటండి? 4/3. ఆప్షన్ బి ఆన్సర్ మాట.
ఇప్పుడు వరకు మనం చేసిన క్వశ్చన్స్లో ఇదైతే స్టాండర్డ్ క్వశ్చనే, అంత ఈజీ క్వశ్చన్ ఏం కాదు, బట్ ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది కష్టమైనది కాదండి. సో ఇప్పుడు మనకి హెచ్సిఎఫ్ ఇచ్చారు, ఎల్సిఎం ఇచ్చారు రెండు నెంబర్స్కి. హెచ్సిఎఫ్ 42, ఎల్సిఎం అయితే 9282 అని ఇచ్చారు. నెక్స్ట్ రెండు నెంబర్స్ అన్నారు కదా, వన్ ఆఫ్ ద నెంబర్ లైస్ బిట్వీన్ 500 and 600, అంటే ఆ రెండు నెంబర్లో ఒక నెంబర్ అంట 500కి 600కి మధ్యలో ఉంటుంది. దెన్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ది అదర్ నెంబర్, ఇంకో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్లో ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ కావాలంట. సో ఇప్పుడు హెచ్సిఎఫ్ 42 ఇచ్చారు కాబట్టి మనం నెంబర్స్ని ఏమని తీసుకోవాలంటే 42x 42y అని తీసుకోవాలంట. ఈ XY ఏవైతే ఉన్నాయో అవి కో ప్రైమ్స్ అంటారు, రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ మాట. ఎక్స్కి వైకి కామన్గా ఇంకే ఫ్యాక్టర్ ఉండదు, అప్పుడే ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ 42 అవుతుంది. సో ఎప్పుడైనా ఇలా ఇచ్చినప్పుడు నెంబర్స్ని 42x 42y అని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఎజ్యూమ్ చేసుకొని ఈ రెండింటికి ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటికి ఎల్సిఎం అంటే 42కి 42కి ఎల్సిఎం 42 అనండి. XY రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం XY అవుతుంది. సో దీని యొక్క ఫైనల్ వాల్యూ 9282, ఎందుకంటే ఆల్రెడీ మనకి దాని ఎల్సిఎం వాల్యూ తెలుసు. సో ఇప్పుడు XY కాలిక్యులేట్ చేయాలి అంటే ఈ నెంబర్ మొత్తాన్ని మనం 42తో డివైడ్ చేయాలి. 42 అంటే నేను 7 టేబుల్ వాడుతున్నానండి. 7 6 ఇక్కడ 7 1 22 ఉంది, 7 3 21, తర్వాత 18 ఉంది, 7 2 14, మరలా 42 అంటే 7 6. సో ఇక్కడ మనకి 1326 వచ్చింది. ఇప్పుడు మనం 6తో డివైడ్ చేసామనుకోండి, 6 2 12, మరలా 6 2 12 1 అంటే 221. సో మనకి 221 అనేది XY యొక్క వాల్యూ, అంటే ప్రోడక్ట్, అంటే రిలేటివ్లీ ప్రైమ్ నెంబర్లు అన్నాం కదా. X ఇంటూ Y 221 రావాలంటే మనకున్న పాజిబిలిటీస్ అండి 1 ఇంటూ 221 రాయగలం, 13 ఇంటూ 17 రాయగలం అండి, ఇంకే ఛాన్సెస్ లేవు. ఆ 221ని అది ఆ విధంగా తప్ప ఇంకే విధంగా రాసే పాజిబిలిటీ ఉండదు. అది టేబుల్స్ మీద మరి కమాండ్ ఉంటేనే వెంటనే రాయగలం. కానీ మనం ఒక నెంబర్ 1 ఇంటూ 221 తీసుకున్నాం అనుకోండి, ఒక నెంబర్ అయితే 42 అవుతుంది, ఇంకో నెంబర్ ఏమవుతుంది 22 ఇంటూ 221, చాలా పెద్ద నెంబర్ అయిపోద్దండి. మనకి వాడి చెప్పిన కండిషన్ ఏంటి, వన్ ఆఫ్ ద నెంబర్ ఖచ్చితంగా ఎందులో ఉండాలి, 500కి 600కి మధ్యలో ఉండాలి. అంటే మీరు కానీ ఇది X ఇది Y అని తీసుకుంటే వాడు చెప్పిన కండిషన్ ఫెయిల్ అయిపోద్ది. ఒక నెంబర్ 500కి 600కి మధ్యలో రాదు, కాబట్టి ఖచ్చితంగా ఇదే వాడాలి. ఇప్పుడు మనం ఇది వాడామనుకోండి, ఇప్పుడు ఒక X ప్లేస్లో 13, ఒక Y ప్లేస్లో 17 వాడాలి. 13 వాడామనుకోండి 42 ఇంటూ 13 చేయండి. చూడండి 2 3 6, 12 + 2 14, 4 1 4 546 ఒక నెంబర్. చూడండి వాడు చెప్పినట్లు వచ్చింది 500కి 600కి మధ్యలో ఒక నెంబర్ వస్తుంది. ఇప్పుడు రెండో నెంబర్ కావాలనుకోండి 42y కదా, అంటే 42 ఇంటూ 17, 2 7 14, 1 ఉంటుంది. తర్వాత 28 + 2 30 31, 3 ఉంటుంది. 4 1 4, ఇక్కడ 7 అండి. 7 14 అనేది సెకండ్ నెంబర్. కానీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, సెకండ్ నెంబర్లో ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ అడిగాడు. ప్రొడక్ట్ ఆఫ్ ది డిజిట్స్ అంటే 7 ఇంటూ 1 ఇంటూ 4, అంటే 7 4 ఎంత అండి 28. సో ఆప్షన్ ఏ ఆన్సర్ దీనికి. ఇదైతే కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్, ఇప్పుడు వరకు ఈ పేపర్లో అయితే మాత్రం స్టాండర్డ్గా అడిగిన క్వశ్చన్ అండి. ఇది కొంచెం ఇలాంటి క్వశ్చన్స్ చేయడం నేర్చుకోవాలి. అయిపోయింది. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఈజీ క్వశ్చనే, కొంచెం అప్లికేషన్ మాట స్లైట్గాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ అప్లికేషన్స్కి వచ్చేటప్పుడు, ఈ క్వశ్చన్కి వచ్చేటప్పటికి వాడు ఏమంటున్నాడు, ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇచ్చారు, 3 సైడ్లు ఇచ్చాడండి. 80 44 52 అని ట్రయాంగిల్ సైడ్స్ ఇచ్చారు. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ కరస్పాండింగ్ టు ది సైడ్ విత్ ద లెంత్ 44 సెంటీమీటర్స్. చూడండి 44 సెంటీమీటర్స్ ఒక సైడ్ అనుకుంటే దీనికి కరస్పాండింగ్ ఉన్న ఆల్టిట్యూడ్ కావాలంటే హైట్ కావాలని అడుగుతున్నాడు. సో వాడు ఏమడుగుతున్నాడు అండి, కరస్పాండింగ్ టు ది సైడ్ విత్ ద లెంత్ ఆఫ్ 44 సెంటీమీటర్స్, అంటే 44 సెంటీమీటర్స్ బేస్గా ఉన్నదానికి ఆల్టిట్యూడ్ ఉంటుంది కదా, ఆ హైట్ కావాలి. మనకి 3 సైడ్స్ ఇచ్చారు, ఒకటి 80 ఇంకోటి ఏంటండి 52. మరి 3 సైడ్స్ ఉంటే ఏరియా కట్టొచ్చు కదా.
ఈరోస్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. ఎస్ కావాలంటే ఏం చేయాలి, 80, 52, 44 కలపాలి, బై 2 చేస్తారండి. అంటే 40, 26, 22 మొత్తం అన్నీ యాడ్ చేసాం అనుకోండి, మనకి 88 వస్తుందండి. అది ఎస్ వాల్యూ అండి. మనం ఏరియా ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఓవర్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ అంటే 3 సైడ్స్ ఇచ్చినప్పుడు ఏరియాకి ఈ ఫార్ములాను అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఎస్ అంటే 88, ఎస్ మైనస్ ఏ అంటే 88 మైనస్ 80 అంటే 8, ఎస్ మైనస్ బి 88లో మనం ఎంత మైనస్ చేయాలండి, 52 మైనస్ చేయాలి అంటే 36 వచ్చింది. నెక్స్ట్ ఎస్ మైనస్ 88లో 44 తీస్తే 44 వస్తుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏరియా వచ్చేస్తుంది. అయితే ఈ ఏరియా ఈ ట్రయాంగిల్దే కదా. సో ఇప్పుడు ట్రయాంగిల్కి నార్మల్గా ఏరియాకి ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో ఆ ఫార్ములాని కూడా ఇక్కడ అప్లై చేసేద్దాం. హాఫ్ ఇంటూ బేస్ అయితే 44, హైట్ మీరు కాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే మన దీని ఏరియా ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి. ఈ 88 ఉంది కదా, దీన్ని 44 ఇంటూ 2 అని రాయొచ్చండి. అప్పుడు 2 44లు ఉన్నాయి చూడండి రూట్ లోపల, అందులో ఒకటి తీసుకొచ్చేయండి, స్క్వేర్ రూట్ అయిపోద్ది అప్పుడు. తర్వాత 2 ఇంటూ 8 అంటే 16, ఈ 2 మల్టిప్లై చేస్తే 16కి స్క్వేర్ రూట్ ఎంత, 4, అది బయటకు తీసుకొచ్చాడు. ఇంకా 36 మిగిలింది, దానికి స్క్వేర్ రూట్ ఎంత, 6. ఇప్పుడు ఇక్కడ ఈ 44 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ బై 2 అటు వెళ్తే హెచ్ ఈక్వల్ టు 4 6 24 ఇంటూ 2 అంటే ఎంత అండి, 48. అంటే మనకు కావాల్సిన హైట్ ఎంత అండి, 48. సో ఆప్షన్ సి ఆన్సర్ ఇక్కడ. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ నెంబర్ వన్ ఇంక్రీజ్డ్ బై 25% బికమ్స్ ఈక్వల్ టు అనదర్ నెంబర్. ఒక నెంబర్ ఉందంట, ఆ నెంబర్ని 25% పెంచితే ఇంకో నెంబర్ వస్తుందండి, సెకండ్ నెంబర్ అనుకుందాం. విచ్ ఈజ్ 20% లెస్ దెన్ థర్డ్ నెంబర్. ఈ సెకండ్ నెంబర్ ఏదైతే ఉందో ఇది థర్డ్ నెంబర్ మీద 20% తక్కువ అంటండి. చూడండి దీని మీద ఇది 25% ఎక్కువ, దీని మీద ఇది 20% తక్కువ. దీన్ని 25% పెంచితే ఈ నెంబర్ వస్తుంది, అలాగే దీన్ని 20% తగ్గించినా ఈ నెంబరే వస్తుంది. అంటే రెండు చోట్ల సెకండ్ నెంబరే వస్తుంది. దీన్ని 25% పెంచినా ఇదే నెంబర్ వస్తుంది, దీన్ని 20% తగ్గించినా ఇదే నెంబర్ వస్తుంది, సెకండ్ నెంబరే వస్తుంది. అయితే ఇప్పుడు వాడు ఏం కాలిక్యులేట్ చేయమన్నారు, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ టు థర్డ్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి థర్డ్ నెంబర్కి రేషియో కావాలి. చూడండి 25% అంటే 1/4 అండి, ఫ్రాక్షన్. అంటే ఫస్ట్ నెంబరు 4తో డివైడ్ అయితే మంచిది. సో ఇక్కడ ఉంది చూడండి 4తో డివైడ్ అయ్యే నెంబరు, ఇది 4తో డివైడ్ అవుతుంది కదా, 4 4 16. సో అంటే 4 పెంచాలి మీరు, పెంచితే ఏమైంది, 16కి 4 పెంచారు అనుకోండి ఏమవుతుందండి, 20 అయింది సెకండ్ నెంబర్. తర్వాత అండి అలాగే ఇక్కడ 20% తగ్గించాలి, అంటే 20% అంటే ఫ్రాక్షన్ ఏంటి, 1/5. అంటే ఈ థర్డ్ నెంబర్ 5తో డివైడ్ అవ్వాలి, ఇది కరెక్ట్గా డివైడ్ అవుతుంది. 25/5 అంటే ఎంత అండి, 5. తగ్గించాలి, తగ్గిస్తే మళ్ళీ 20 కదా వచ్చింది. సో ఆన్సర్ ఏంటండి, సి. ఓకే, ఆప్షన్ సి ఆన్సర్ మాట. అంటే మరి మనం ఎక్కువ ఆలోచించకూడదండి, సింపుల్గా తేల్చేయాలి.
ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, ఇందులో ఏది గ్రేటర్ అని అడుగుతున్నారండి. లార్జెస్ట్ ఫ్రాక్షన్ కావాలంట. రేషియో ఇచ్చారు అంటే 8/33 ఫస్ట్ ఫ్రాక్షన్. అంటే 8ని మీరు 33తో డివైడ్ చేయాలండి. 33 అంటే 0 పాయింట్ పెట్టండి, 0 తీసుకోండి. 33 3 సైడ్తో ఎక్కువైపోద్ది, టూస్ అంటే ఎంత అండి 66, అంటే 0.2 వచ్చింది ఇక్కడ మనకి. నెక్స్ట్ 14/31. 14/31 అంటే 14ని 31తో డివైడ్ చేయాలి, 0 పాయింట్ పెట్టండి, 0 వేయండి. సో 4 వేసామనుకోండి, 5 అయితే ఎక్కువైపోద్దండి, 124. తర్వాత ఇక్కడ 16 ఉంటుంది, పాయింట్ ఉంది కాబట్టి మరలా 0 వేయండి. సో మనం 5 వేసామనుకోండి సరిపోద్ది ఇక్కడ, అంటే 0.45. ఇది ఎలా కాదని తెలిసిపోయింది ఎందుకంటే 0.2 కాబట్టి. నెక్స్ట్ 5/12 అండి. 5ని 12తో డివైడ్ చేయాలి, 0 పాయింట్ పెట్టండి. సో 5/12 వాల్యూ ఇక్కడ 0 వేద్దాం. 12 4s 48 కాబట్టి ఖచ్చితంగా సెకండ్ డిజిట్ కూడా చేయాలి. 2 పాయింట్ ఉంది కాబట్టి 0, 12 1s 12 అంటే 0.41 వస్తుంది. అంటే ఇది కూడా గ్రేటెస్ట్ కాదు, ఇంకా మిగిలింది ఇది ఒకటే. 17/39 అంటే 17ని 39తో డివైడ్ చేయాలి, 0 పాయింట్ పెట్టండి. సో 0 పాయింట్ పెట్టి 39 4s తీసుకున్నాం అనుకోండి, 4 3s 12 + 15 ఇక్కడ 0 వేస్తాం కదా, 4s అయితే సరిపోయింది 156. సో ఇక్కడ మనకి 14 మిగిలింది, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. మళ్ళీ 4s అయితే వేయలేం ఎందుకంటే 4s అంటే 156 కాబట్టి. సో 3s వేయాలి రఫ్గా, అంటే ఎంత వచ్చిందండి 0.43. అన్నింటికంటే పెద్దదేంటి 14/31. ఆప్షన్ బి ఆన్సర్. అంటే ఈ రెండు మాత్రమే క్లోజ్గా ఉన్నాయి, ఈ 3 క్లోజ్గా ఉన్నాయి, అందులో ఇది గ్రేటెస్ట్ వాల్యూ అన్నమాట 0.45. ఇది కొంచెం స్టాండర్డ్కి వచ్చినానండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, ద పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ హ్యాస్ 10,500 విలేజ్ యొక్క పాపులేషన్. ఇన్ ఏ ఇయర్ విత్ ఇన్ ద ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఆఫ్ మేల్స్ బై 10%. మేల్స్ 10% పెరిగారంట ఆ విలేజ్లో. అండ్ దట్ ఫిమేల్స్ బై 15%, ఫిమేల్స్ 15% పెరిగారు. ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ బికమ్స్ 11,780 అయింది. వీళ్ళిద్దరూ పెరిగిన తర్వాత న్యూ పాపులేషన్ ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ ఇన్ ద విలేజ్ ఇనీషియల్లీ? ఇనీషియల్ అంటే ఇక ఈ నెంబర్ ఉన్నప్పుడు, ఆ నెంబర్లో మేల్స్ ఫీమేల్స్ ఉంటారు కదా, ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ కాలిక్యులేట్ చేయాలంట. మేల్స్కి ఫీమేల్స్కి డిఫరెన్స్ కావాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే, మొత్తం వీళ్ళందరూ మేల్స్ అనుకోండి సపోజ్కి, ఫస్ట్ వాళ్ళందరినీ మేల్స్ అనుకుంటే మేల్స్ మీద ఎంత పర్సంటేజ్ పెరిగిందండి 10% పెరిగింది. దానికి 10% అంటే 1050. మొత్తం అందరినీ నేను మేల్స్ అనుకొని తీసుకున్నాను. అలాగే మళ్ళీ మొత్తం అందరినీ ఫిమేల్స్ అని తీసుకుంటే అప్పుడు ఎంత పర్సంటేజ్ పెరిగారు 15% పెరిగారు. అంటే 1050 ఒకటి, మళ్ళీ దీనికి ఇది 10% కదా, 5% అంటే ఇందులో ఆఫ్ అండి, 2 5s 2 2s అంటే మనకి వాల్యూ 1575 వస్తుంది. అప్పుడు ఫిమేల్స్ 1575 అవుతారండి. అలాగే మనకి టోటల్ పాపులేషన్, పెరిగిన పాపులేషన్ కూడా ఇచ్చాడు కదా, పెరిగిన పాపులేషన్ ఎంత ఇచ్చారండి మనకి వాల్యూ 11,718. ఇనీషియల్గా ఎంత ఉండేది 10,500, మొత్తం మీద ఎంత పెరిగారు. సో వాల్యూకి వచ్చేటప్పటికి 1218. ఇది మేల్స్ ఫిమేల్స్ కలిపి, ఇది ఓన్లీ మేల్స్ అనుకున్నాం, ఓన్లీ ఫిమేల్స్ కానీ చూడండి ఓన్లీ మేల్స్ అంతమంది పెరగలేదు, ఇది ఇద్దరిది కలిపి మాట. ఎందుకంటే మనకి పెరిగిన నెంబర్ 1218. ఒకవేళ అందరూ మేల్స్ అయితే ఇక్కడ 1050 ఉండాలి, ఒకవేళ అందరూ ఫీమేల్స్ అయితే ఇక్కడ 1575 ఉండాలి, రెండూ లేవు. దీన్ని మిక్స్డ్ వాల్యూ అంటారు. ఇది మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్ అప్లికేషన్ మాట. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఇందులో 1050 తీసేయండి, తీస్తే 8, 11 - 5 అంటే 6, ఇక్కడ 168 ఉంటుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇక్కడ రాశాను. ఈ రెండింటికి డిఫరెన్స్ రాయాలి అంటే 1575లోంచి ఈ 1218 మైనస్ చేయండి. సో 15 - 8 అంటే 7, 6 - 1 అంటే 5, ఇది 3.
357 అండి. ఇప్పుడు ఈ రెండింటి యొక్క రేషియోనే మేల్స్ ఫీమేల్స్ రేషియో అంటారు ఇనీషియల్గా. సో ఇప్పుడు మనకి ఈ రేషియో కాలిక్యులేట్ చేయాలనుకోండి, ఈ రెండు కూడా 7తో డివైడ్ చేయొచ్చు. 7 5 35, 7 1 7, ఇక్కడ 7 2 7 4. మరలా ఈ రెండు కూడా 3తో డివైడ్ అవుతాయి. 3 17 51, 3 8 24. ఇది మేల్స్ అండ్ ఫీమేల్స్ రేషియో. కానీ వాడు అడిగింది మేల్స్ అండ్ ఫీమేల్స్ యొక్క డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండు కలిపితేనే కదా టోటల్ మేల్స్ అండ్ ఫీమేల్స్. సో 17 + 8 అంటే మనకి 25x వాల్యూ టోటల్ అండి, 10,500 ఇద్దరు కలిపి. కానీ మనకు అడిగింది డిఫరెన్స్, ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. సో 17లో 8 తీస్తారనుకోండి, డిఫరెన్స్ ఎంత అవుద్ది? 9x. దీని వాల్యూ కావాలంటే 25 యూనిట్స్ వాల్యూ ఉంది మనకి, 9 యూనిట్స్ వాల్యూ కావాలి. అంటే 1 యూనిట్ కావాలంటే ఏం చేస్తారు? బై 25 వేస్తాం, ఇంటూ ఏం చేస్తామండి? 9. ఎందుకంటే మనకి 9 యూనిట్స్ వాల్యూ కాలిక్యులేట్ చేయాలండి. సో 25 4s 100, 25 2s 50, 420. చివరిలో 0 వస్తుంది. 4 2s అదే 9 2s 18 అండి. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 80 ఉండాలి. అంటే ఆన్సర్ ఏంటి? 3780. చేసిన అదే వచ్చేస్తుంది. లాస్ట్ 2 డిజిట్స్ మనకి ఐడెంటిఫైడ్గా ఉన్నాయి కాబట్టి అది రాస్తాను. ఇది వాల్యూ, ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రాబ్లంలో ఆకాష్, అజయ్, సోనియా, అంజు, రోహిత్ మొత్తం 5 ఉన్నారండి ఒక గ్రూప్లో. వాళ్ళు యావరేజ్ మార్క్స్ ఇచ్చారు 27. అంటే 5 మెంబర్స్ యావరేజ్ అంటే ఏం చేస్తాం? 5 మెంబర్స్ని కలిపేసి బై 5 చేస్తే 27. అంటే 5 మెంబర్స్ యొక్క సమ్ కావాలనుకోండి, 27 × 5 అండి, అంటే 135. ఇది 5గురిది సమ్, ఎందుకంటే యావరేజ్ 27. సమ్ కావాలంటే ఇంటూ 5 చేయాలి, అంటే 135 అనేది సమ్ అవుతుంది. నెక్స్ట్, ద యావరేజ్ మార్క్స్ స్కోర్డ్ బై దేర్ గ్రూప్ ఈజ్ 27. అది అయిపోయింది. నెక్స్ట్, ఆకాష్ లెఫ్ట్ ఫ్రమ్ ది గ్రూప్. ఆకాష్ బయటికి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు 4 ఉంటారు 5గురిలో. వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా 4కి యావరేజ్ ఎంత ఇచ్చారు? 24. ఈ 4 మెంబర్స్ అంటే 24 4s 96. సో ఇక్కడ 5గురిది, ఇది 4గురిది. ఎవరు బయటికి వెళ్ళిపోయారో వాడిది మాత్రమే రిమైనింగ్ అవుతుంది. ఇప్పుడు ఆ రిమైనింగ్ ఎంత అవుతుందండి? ఇక్కడ 4, అక్కడ 9, అంటే ఎంత వచ్చిందండి? 39. అంటే ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో ఆ పర్సన్ యొక్క స్కోర్ చెప్పొచ్చు. ఆ పర్సన్ యొక్క స్కోర్ ఎంత అండి? 39. ఆప్షన్ బి ఆన్సర్. ఈ క్వశ్చన్ ప్రీవియస్గా ఆల్రెడీ ముందు ఒక వీడియో పెట్టాను, అందులోది క్వశ్చన్ మాట. ఇది కూడా ఏంటి? గ్రాడ్యుయేట్ లెవెల్ జరిగిన ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగేసాడు వాడు, నెంబర్లు కూడా మార్చలేదు. అంటే ఆల్రెడీ ఆ పేపర్ చేసినోడికి ఆన్సర్ గుర్తుంటుంది. సో ఇక్కడ ఏంటి ఇచ్చాడు క్వశ్చన్? XYZ అని ఇచ్చారు. XYZ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చారు 4:5. ఆ రేషియో ఆఫ్టర్ 6 months X విత్డ్రాస్ ఆఫ్ హిస్ క్యాపిటల్. ఎక్స్ అనేవాడు వాడి క్యాపిటల్లో ఆఫ్ విత్డ్రా చేస్తాడు. అంటే ఇంతకుముందు 4 కదా పెట్టాడు, ఈసారి ఆఫ్ విత్డ్రా చేస్తే 2 ఉంటుంది. ఇది ఫస్ట్ 6 monthsకి క్యాపిటల్, ఇది నెక్స్ట్ 6 monthsకి క్యాపిటల్.
ఆఫ్ విత్డ్రా చేస్తాడు కాబట్టి. రిమైనింగ్ వాళ్ళు ఏంటండి ఇయర్ ఎండింగ్ వరకు ఉన్నట్లు మాట, అంటే 12 months. సో నెక్స్ట్ ఇఫ్ ద సమ్ ఇన్వెస్టెడ్ బై జెడ్ 23,000, దీన్ని అసలు పట్టించుకోకూడదండి. ఎవరైనా దాని గురించి ఆలోచిస్తే టైం కిల్ అయిపోద్ది. దెన్ అవుట్ ఆఫ్ టోటల్ యాన్యువల్ ప్రాఫిట్ 37,000, మొత్తం ప్రాఫిట్ 37,000 వచ్చిందంట. అందులో ఎక్స్ యొక్క ప్రాఫిట్కి వై యొక్క ప్రాఫిట్కి డిఫరెన్స్ అడిగాడు ఆ రెండింటికి. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా ఇది ఫస్ట్ 6 months ఇన్వెస్ట్మెంట్, ఇది నెక్స్ట్ 6 months, ఈ రెండు కలపాలన్నమాట. 24 ఇది 12 కలిపితే ఎంత అవుతుందండి 36 టోటల్ ఎక్స్ ఇన్వెస్ట్మెంట్. వైది 2 × 12 24, వీడిది 60. ఇవన్నీ 12తో డివైడ్ అవుతున్నాయి. 12 3s 12 2s 12 5s. దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అంటారు. అదే రేషియోలో ప్రాఫిట్లు కూడా పంచుకోవాలి. సో ఈ ముగ్గురిది కలిపితే టోటల్ ప్రాఫిట్ ఎంత ఉంది 37,000. ఈ మూడు యాడ్ చేశారనుకోండి 3 + 2 + 5 అంటే 10x, అంటే 37,000. మరి ఎక్స్ అంటే ఎంత అవుద్ది 3,700. వాడు ఏమడిగాడండి ఎక్స్కి వైకి ప్రాఫిట్లు డిఫరెన్స్, అంటే 3xకి 2xకి డిఫరెన్స్, అంటే ఎక్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది 3,700 ఉంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్. సేమ్ క్వశ్చన్ అండి, ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను, అందులో ఉన్న క్వశ్చనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్వశ్చన్ మాట, నెంబర్లు కూడా మారలేదు. అది గ్రాడ్యుయేట్లు అడిగింది, ఇది అండర్ గ్రాడ్యుయేట్లు అడిగిన క్వశ్చన్. ఓకే నెక్స్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చారండి, రాజేష్ అండ్ నరేష్ స్టార్ట్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 66,000 and 29,000. రాజేష్ 66,000 ఇన్వెస్ట్ చేస్తున్నాడు, నరేష్ 29,000 అండి. రాజేష్ ఇన్వెస్ట్ హిజ్ మనీ ఫర్ 2 months, వాడు 2 నెలలకే ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట. నరేష్ ఫర్ 12 months, నరేష్ 12 months పెట్టాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్, ఇది మొత్తం ప్రాఫిట్ కాదండి, మొత్తం ప్రాఫిట్లో 5% ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ వాల్యూ 7036 అండి. అయితే వాడు అడుగుతుంది ఏంటి, వాట్ ఈజ్ నరేష్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్, వచ్చిన మొత్తం ప్రాఫిట్లో నరేష్ యొక్క షేర్ అంతా, అది వాడు కాలిక్యులేట్ చేయమన్నాడు. సో ముందు రాజేష్ ఇన్వెస్ట్మెంట్ 66,000, నరేష్ ఇన్వెస్ట్మెంట్ 29,000. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్స్ రాయాలండి. తర్వాత టైం పీరియడ్స్, రాజేష్ 2 నెలలకు ఇన్వెస్ట్ చేశాడు ఇంటూ 2, నరేష్ 12 monthsకి ఇన్వెస్ట్ చేశాడు ఇంటూ 12. సో ఇందులో కామన్గా ఉన్న జీరోలు క్యాన్సిల్ చేసేయండి. తర్వాత అండి 6 11s 6 2s, ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది, అంటే 11:29. ఇది వాళ్ళు ప్రాఫిట్స్ పంచుకోవాల్సిన రేషియో. రాజేష్కి 11 parts, నరేష్కి 29 parts వస్తుంది మొత్తం ప్రాఫిట్లో. అయితే వాడు మొత్తం ప్రాఫిట్లు ఇవ్వలేదు, టోటల్ ప్రాఫిట్లో 5% వాల్యూ ఇచ్చాడు. అంటే 5% ఆఫ్ ది ప్రాఫిట్ మాట, అంటే 5% వాల్యూ 7036 అయితే 100% ఎంతో కట్టారనుకోండి, మీకు టోటల్ ప్రాఫిట్ వచ్చి వస్తుంది. ఫస్ట్ ముందు టోటల్ ప్రాఫిట్ కావాలి నాకు, అంటే ఏం చేయాలి, దానికి యూనిటరీ మెథడ్ అప్లై చేయాలండి. బై 5 × 100, ఇది టోటల్ ప్రాఫిట్, ఎక్కడా కాలిక్యులేట్ చేయకండి, ఇది టోటల్ ప్రాఫిట్. ఇందులో మనకి నరేష్ షేర్ కావాలి, నరేష్ది 29 parts ఇంటూ 29, టోటల్ కింద వేయాలి ఇద్దరిది కలిపి, అంటే 40. ఇది వేసిన తర్వాత ఇక్కడ చూడండి 0 0 క్యాన్సిల్ చేసేయచ్చు, 5 2s 10. సో ఇక్కడ మనకి మరలా 4 ఉంది కదా, 4తో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు అండి. 2 2s, ఇక్కడ 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 6, తర్వాత అండి 2 5s 10, 2 1s 2 8s, అంటే ఇక్కడ చివరిలో ఏముంది 8 ఉంది, ఇక్కడ చివరిలో ఏముంది 9. 8 × 9 అంటే ఎంత 72. లాస్ట్లో 2 ఉండాలి, ఒకే ఒక ఆప్షన్ దగ్గర ఉందండి, మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ 2 ఆన్సర్ అన్నమాట. అంటే అంత పెద్ద నెంబర్ ఇచ్చాడంటే అటువంటి లాజిక్లు వర్కౌట్ అవుతాయి.
సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి, ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ శ్రేయ అండ్ హెర్ మదర్. శ్రేయకి వాళ్ళ మదర్ ఏజ్కి రేషియో ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 3:5. నెక్స్ట్, అండ్ ద రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ హెర్ మదర్ అండ్ గ్రాండ్ మదర్. వాళ్ళ మదర్కి గ్రాండ్ మదర్కి ఏజ్ రేషియో ఇచ్చారు. అది ఎంత ఇచ్చారండి? 10:13. ఇప్పుడు ఇది కొద్దిగా ప్రెజెంట్దే, ఇది ప్రెజెంట్దేనండి. సో మరి మదర్ది 10 ఉన్నప్పుడు శ్రేయది ఎంత ఉంటుంది? 6 ఉంటుందండి, ఎందుకంటే ఇది రేషియో కదా. సో మదర్ది కానీ 10 ఉంటే శ్రేయది 6 ఉండాలి. అప్పుడు 3:5 అయిపోద్ది. అంటే ఇది శ్రేయది, ఇది వాళ్ళ మదర్ది, ఇది వాళ్ళ గ్రాండ్ మదర్ది. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇఫ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ శ్రేయ అండ్ హెర్ మదర్ అండ్ హెర్ గ్రాండ్ మదర్ ఈజ్ 58 years. వీళ్ళు ముగ్గురికి యావరేజ్ ఇచ్చారంట. ముగ్గురికి యావరేజ్ అంటే ఏంటండి? 6x 10x 13x by 3 ఈక్వల్ టు ఎంత అండి? 58. వాళ్ళ ముగ్గురికి యావరేజ్ ఇచ్చారు. ఎవరెవరికి? శ్రేయాకి, వాళ్ళ మదర్కి, వాళ్ళ గ్రాండ్ మదర్కి. సో ఇప్పుడు ఈ మూడింటిని మనం యాడ్ చేసాం అనుకోండి, ఎంత అవుద్ది? 29x వస్తుందండి. 29x ఈక్వల్ టు 58 × 3 అవుతుంది. మరి x అంటే ఎంత? 29 2s కదా, x వాల్యూ 6 అని వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ మదర్. మదర్ యొక్క ప్రెజెంట్ ఏజ్ ఎంత? 10x. అంటే 10 × 6 అంటే ఎంత అవుద్దండి? 60. సో ఆప్షన్ డి ఆన్సర్ ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు? ఏ సేల్స్ మ్యాన్ మార్క్స్ హీస్ గూడ్స్ 10% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అన్నారండి. కాస్ట్ ప్రైస్ 100 అనుకుందాం. 10% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే అప్పుడు సెల్ ఎంత అవుతుందండి? మార్కెట్ ప్రైస్. మార్క్స్ హీస్ గూడ్స్ 10% అబోవ్ ది కాస్ట్ ప్రైస్ అంటే 110 అని పెట్టారు. 100 అనేది కాస్ట్ ప్రైస్, 10% ఎక్కువ వేశారు కాబట్టి 110. తర్వాత డిస్కౌంట్ 80% ఇచ్చారంట దీని మీద. అంటే 80% డిస్కౌంట్ ఇచ్చారంటే రిమైనింగ్ ఎంత పర్సెంటేజ్ మిగిలిందండి? 20% వాల్యూ మిగులుతుంది. అంటే ఎంత అవుతుందండి? వాడు అమ్మిన రేటు 22 రూపీస్ అండి. 80% కట్టి మైనస్ చేయాలి, లేదా 20% కడితే డైరెక్ట్గా అమ్మిన రేట్ వచ్చేస్తుందండి. ఇది సెల్లింగ్ ప్రైస్. చూడండి, కాస్ట్ ప్రైస్ మీద సెల్లింగ్ ప్రైస్ ఎంత తక్కువగా అమ్మారు అంటే లాస్ వచ్చింది. ఆ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అండి? 100 మీదే కాబట్టి 100 మీద ఎంత తగ్గింది? 78 తగ్గింది. అంటే 78% లాస్. ఆప్షన్ డి ఆన్సర్ అది. ఇక్కడ ఏమంటున్నారు? ద డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ద స్పీడ్. డౌన్ స్ట్రీమ్ అంటే మనం రివర్ అలాంగ్ ద రివర్ అంటారండి. 125 km/h అంట. అంటే రివర్తో పాటు ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ 125. అంటే ఏంటి? పర్సన్ స్పీడ్ ప్లస్ వాటర్ స్పీడ్ ఉంటుంది. అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే రివర్స్ డైరెక్షన్లో అండి 25 km/h అంట. అంటే ఏంటి? పర్సన్ స్పీడ్ మైనస్ రివర్స్ స్పీడ్. ఇట్ టేక్స్ ఎ టోటల్ ఆఫ్ 25 hours టు గో ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. అంటే ఈ ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి 25 hours టైం పట్టిందంట మొత్తం, ఒక ప్లేస్కి వెళ్ళి వెనక్కి రావడానికి. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బోట్? అయితే వాడు ఏమడుగుతున్నాడు? ఆ బోట్ ట్రావెల్ చేసినటువంటి టోటల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో
అది కాలిక్యులేట్ చేయమంటున్నాడండి. చూడండి ఇక్కడ ఏమడిగండి, టేక్స్ ఏ టోటల్ ఆఫ్ 25 అవర్స్ టు గో టు ఏ ప్లేస్ అండ్ కమ్ బ్యాక్. ఒక ప్లేస్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్ ట్రావెల్డ్ బై బోట్. ఆ బోట్ ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ కావాలి. మరి డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటండి, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ అంటే ఏంటి, ఇలా ఒక స్పీడ్ ఉంది, ఇలా ఒక స్పీడ్ ఉంది. ఎప్పుడైనా రెండు చోట్ల డిస్టెన్స్ ఒకటే. సో ఈక్వల్ డిస్టెన్సెస్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో వెళ్తున్నప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా వాడాలి. యావరేజ్ స్పీడ్ ఫార్ములా 2uv అంటే 125 ఇంటూ 25 బై u ప్లస్ v అంటే 150. ఒకటి u అనుకుంటాం, ఇంకోటి v అనుకుంటాం అన్నమాట. అంటే డైరెక్ట్గా దాన్నే uv కింద తీసుకోవాలి. ఒక డైరెక్షన్లో స్పీడ్ u, ఇంకో డైరెక్షన్లో స్పీడ్ v. టోటల్ టైం ఎంత ఇచ్చారండి, 25 అవర్స్. ఇదే మనం ఆ బోట్ ట్రావెల్ చేసినటువంటి టోటల్ డిస్టెన్స్. ఇది కాలిక్యులేట్ చేసి మనం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు. సో ఇక్కడ చూడండి 25 6s 150. తర్వాత అండి 2 3s, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఇది 5 క్యూబ్, ఇది 5 స్క్వేర్ అండి. అంటే 5 పవర్ ఆఫ్ 5, దాని వాల్యూ 3125 అండి బై 3. దీన్ని మనం 3తో డివైడ్ చేయాలి. చేస్తే 3 1s 3 0, 3 4s 12, 3 1s అంటే 2 మిగిలించుకోండి. 1041 2/3 అంటే ఆప్షన్ సి ఆన్సర్. ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఏ బి అండ్ సి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ టాస్క్ ఇన్ 20 days. ముగ్గురు కలిపి 20 రోజుల్లో కంప్లీట్ చేశారు. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 30 days. వీళ్ళిద్దరూ కలిపి అయితే 30 days చేశారంట. బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 24 days. వీళ్ళిద్దరికి అయితే 24 days పట్టిందంట. హౌ లాంగ్ బి ఎలోన్ టేక్ ద కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి బీకి ఒక్కడికి ఎన్ని రోజులు పడుతుంది, వాడు అడిగిన క్వశ్చన్ అది. ఫస్ట్ ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం కట్టాలండి. 20కి 30కి 24కి ఎల్సిఎం కడితే 120. దీన్ని టోటల్ వర్క్ కింద తీసుకుంటాం. మొత్తం వరకు 120 యూనిట్స్. ఈ 120ని మీరు 20తో డివైడ్ చేస్తే వీళ్ళు ముగ్గురు కలిపి రోజుకి 6 యూనిట్లు చేస్తారు. ఈ 120ని 30తో డివైడ్ చేస్తే వీళ్ళిద్దరూ కలిపి రోజుకి 4 యూనిట్లు చేస్తారు. ఈ 120ని 24తో డివైడ్ చేస్తే రోజుకి వీళ్ళు 5 యూనిట్స్ చేస్తారు. అయితే వీళ్ళు చూసాం అనుకోండి, ఈ కేసులో బి డబల్ అవుతున్నాడు, అంటే బి రిపీట్ అవుతున్నాడు చూడండి. అంటే బీని 2 సార్లు వాడుతున్నట్లు మనం. బి అనే పర్సన్ 2 రోజులు చేసే వర్క్ తీసుకున్నాం ఇక్కడ మనం. సో ఈ 2 కలిపితే 9. జనరల్గా ముగ్గురు కలిపి చేస్తే 6, కానీ ఇక్కడ 9 వచ్చింది. ఎందుకని, బి డబల్ కేసు ఉంది ఇక్కడ. అంటే ఈ ఎక్స్ట్రా 3 ఏదైతే ఉందో అది బి చేసే వర్క్. సో అంటే బి ఎన్ని యూనిట్స్ చేస్తాడు, 3 యూనిట్స్ పర్ డే. మనకు అది అర్థం అవ్వాలన్నమాట. ఇక్కడ బి డబల్ ఉన్నాడు, ఇక్కడ బి సింగిల్గా ఉన్నాడు. 9 - 6 3 అంటే బి అనేవాడు 3 యూనిట్స్ చేస్తాడని అర్థం. సో ఇప్పుడు బి అనేవాడు మొత్తం వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే 120/3 అంటే ఎన్ని డేస్ పడుతుందండి, 40 days. సో ఆప్షన్ బి ఆన్సర్. ఇది ప్రీవియస్ వీడియోలో రిపీట్ అయినకి వచ్చినాయి. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చారండి, మోడ్ ఆఫ్ ఎ డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ బై 27.3
మోడ్ ఆఫ్ ఎ డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ అంటే మోడ్ మైనస్ మీన్ వాల్యూ ఇచ్చారండి 27.3 అది వాడు ఇచ్చిన డేటా. మోడ్ ఆఫ్ ఎ డేటా ఎక్సీడ్స్ ఇట్స్ మీన్ అంటే మోడ్కి మీన్కి మధ్య గల డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ 27.3. దెన్ మోడ్ ఎక్సీడ్స్ ద మీడియన్ బై, అయితే మోడ్ ఎక్సీడ్స్ ద మీడియన్ అంటే మోడ్ మైనస్ మీడియన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మోడ్ అనేది మీడియన్ మీద ఎంత ఎక్కువ చెప్పమంటున్నారు, ఇది ఇచ్చారు, ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారండి. సో ఇప్పుడు మనకేంటి ఫస్ట్ ఎంపిరికల్ ఫార్ములా ఉంటుంది, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అండి. సో ముందు మనం ఇచ్చిన డేటాను వాడుకోవాలి ఎప్పుడైనా. ఈ డేటాను వాడాలంటే మోడ్ మైనస్ మీన్ కావాలి, అంటే ఇటు ఇటు రెండు వైపులా మైనస్ మీన్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుద్ది, మోడ్ మైనస్ మీన్, ఇది మన మెయిన్ ఫార్ములా అండి, దీనికి రెండు వైపులా నేను మైనస్ మీన్ అప్లై చేస్తున్నాను, ఈక్వల్ టు ఇక్కడ కూడా మైనస్ మీన్ చేస్తే 3 మీన్స్ ఉంటాయి. అప్పుడు ఈ రెండిట్లో 3 కామన్ తీసారనుకోండి ఏముంటుందండి, మీడియన్ మైనస్ మీన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మనకి దీని వాల్యూ తెలుసు ఎంతండి 27.3. ఇప్పుడు ఈ 3ని ఇంటి తీసుకొచ్చేసారనుకోండి అప్పుడు మనకి దేని వాల్యూ వస్తుందండి, మీడియన్ మైనస్ మీన్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు మనకి దాన్ని వాడితే 3 9s 3 1s అంటే 9.1 వచ్చింది. కానీ మనకు కావాల్సింది మీడియన్ మైనస్ మీన్ కాదు, మోడ్ మైనస్ మీడియన్ కావాలి. సో అది కావాలంటే మళ్ళీ ఇదే ఫార్ములా తీసుకోండి, మోడ్ మైనస్ మీడియన్ కావాలి కాబట్టి రెండు వైపులా మైనస్ మీడియన్ అప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మోడ్ మైనస్ మీడియన్. సో మీరు ఈ డైరెక్షన్లో కూడా మైనస్ మీడియన్ పెడితే 3 మీడియన్స్లో ఒక మీడియన్ ఎలిమినేట్ అయిపోతే 2 మీడియన్లు మిగులుతాయి. అంటే మనకి ఏమవుతుందండి 2 ఇంటూ మీడియన్ మైనస్ మీన్ అనే వాల్యూ అడ్జస్ట్ అవుతుంది. సో 2 ఇంటూ ఈ మీడియన్ మైనస్ మీన్ వాల్యూ ఎంత వచ్చింది 9.1 అంటే ఎంత అవుతుందండి 18.2. సో వాల్యూ అనేది బి. ఇది ప్రీవియస్ వీడియోలో రిపీటెడ్ క్వశ్చన్ అండి, అంటే లాస్ట్ గ్రాడ్యుయేట్లో అడిగిన క్వశ్చన్, అండర్ గ్రాడ్యుయేట్లో కూడా అడిగారు. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఏమని అన్నారు, షేన్ హ్యాస్ 1407 విత్ హిమ్, అతని దగ్గర ఉన్న అమౌంట్ అంట. హీ డివైడ్స్ దిస్ అమౌంట్ బిట్వీన్ 2 సన్స్, ఇద్దరు సన్స్కి మధ్యలో పంచాడంట, పియూస్కి మనోజ్కి. అండ్ ఆస్క్స్ దెమ్ టు ఇన్వెస్ట్ దేర్ రెస్పెక్టివ్ షేర్స్ ఎట్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ 10% పర్ యానం. వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఇచ్చారో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుందంట ఇన్వెస్ట్మెంట్ మీద. It is observed that Piyu's investment amounts to same value after 18 years as Manoj's investment does after 19 years. అది అబ్జర్వ్ చేస్తే పియూస్ 18 years ఇన్వెస్ట్మెంట్ వాల్యూ మనోజ్ యొక్క 19 years ఇన్వెస్ట్మెంట్ వాల్యూకి ఈక్వల్ అయిందంట. అయితే వాడు అడిగింది మనోజ్కి అసలు సేన్ అనే పర్సన్ ఎంత ఇచ్చాడు, ఇది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు మనకి పియూస్కి 18 years ఇన్వెస్ట్మెంట్ మనోజ్ యొక్క 19 years ఇన్వెస్ట్మెంట్కి ఈక్వల్ అండి. అంటే వీడికి 18 yearsలో అంటే వీడికి ఏదైతే పెట్టుబడి పెట్టారో అది 18 years తర్వాత ఎంత అయిందో వీడికి పెట్టిన పెట్టుబడి 19 years తర్వాత సేమ్ అయింది. అంటే ఇద్దరిది అమౌంట్లు సేమ్, ఎప్పుడు వీడికి 18 years తర్వాత వీడికి 19 years తర్వాత. సో అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఈ అమౌంట్లో మనోజ్కి ఎంత ఇచ్చారు, మనోజ్ షేర్ కావాలి. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడు అండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కదా, దాని ఫ్రాక్షన్ 1/10. వీడికి ఎక్కువ పీరియడ్ ఉంది అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ వీడికే వస్తుంది, వీడితో కంపేర్ చేస్తే. ఎవడికి ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందో వాడికి డినామినేటర్ ఇచ్చేయండి. రెండో వాడికి ఈ రెండింటి యొక్క టోటల్ ఇవ్వాలి 11, ఎందుకంటే వీడికి తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి వీడికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దీన్నే ఇన్వెస్ట్మెంట్స్ రేషియో అంటారు, అంటే ఈ రేషియోలోనే పెట్టుబడి వాళ్ళకి పెట్టాడు మాట వాడు. సో 11:10 అంటే ఈ రెండు కలిపితే ఎంత అండి 21x, అంటే వాడు ఇచ్చిన టోటల్ అమౌంట్ 1407. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఎవరిది కావాలండి, మనోజ్ది కావాలి, 10 కావాలి. ముందు x క్యాలిక్యులేట్ చేయండి, 1407/21, 10x కదా కావాలి మనోజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే, ఇంటూ 10. 7 3s 7 2s 0 1, మరలా 3 టేబుల్, 3 6 3 7 67 × 10 అంటే ఎంత వచ్చిందండి
670 మనోజ్ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఆప్షన్ ఏ ఆన్సర్. ఇది మనం రెగ్యులర్గా క్లాస్లో చేసుకునే మోడలే. సో ఇక్కడ ఏంటి ఇచ్చారండి ప్రాబ్లంలో, ఇన్ అన్ ఎలక్షన్ బిట్వీన్ 2 candidates, ఇద్దరు క్యాండిడేట్ మధ్యలో ఎలక్షన్ జరుగుతుంది. 80% ఆఫ్ ది రిజిస్టర్డ్ ఓటర్స్ క్యాస్ట్ దేర్ ఓట్. అంటే ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో అందులో 80% మాత్రమే ఓట్ వేశారు. నెక్స్ట్, అండ్ 10% ఆఫ్ ది ఓట్స్ పోల్డ్ వర్ ఫౌండ్ ఇన్వాలిడ్. మళ్ళీ ఓటు వేసిన వాళ్ళు 10% ఇన్వాలిడ్ అంటే చెల్లవు. నెక్స్ట్, విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 89% ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్. ఏవైతే వ్యాలిడ్ ఓట్స్ ఉంటాయో అందులో విన్ అయినోడికి 89% వచ్చింది. ఫైనల్గా వాడు గెలిచాడట అండ్ వన్ ద ఎలక్షన్ బై ది మార్జిన్ ఆఫ్ 351, అంటే మెజారిటీ మాట. 351 ఓట్స్ మెజారిటీతో గెలిచాడు. టోటల్గా ఎన్ని ఓట్స్ రిజిస్టర్ అయ్యాయి అది వాడికి వచ్చినాం. మొత్తం ఓట్స్ 100 అనుకుందామండి. ఇందులో 80% వేశారు, అంటే ఓట్లు 100 ఉన్నాయి, 80 పీపుల్ మాత్రమే ఓటు వేశారు. అంటే 80 పీపుల్ మాత్రం 100లో 80 మందే ఓటు వేశారు. ఇందులో 10% చెల్లవు. ఇందులోనండి, ఇందులో కాదు. 80లో 10% అంటే 8 ఓట్స్ చెల్లవు. అంటే ఎన్ని చెల్లుతాయండి? 72. ఇవి వ్యాలిడ్, ఇవి కాస్టింగ్ ఓట్స్, ఇవి వ్యాలిడ్, ఇవి రిజిస్టర్డ్ ఓట్స్. ఈ వ్యాలిడ్లో ఎవడైతే గెలిచాడో వాడికి 89% వచ్చింది విన్ అయినోడికి. అంటే అదర్ పర్సన్కి ఎంత వచ్చినట్లు? 11% వచ్చినట్లు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్నే కదా మనం ఏమంటాం? మెజారిటీ అంటాం. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 78%. అది ఏంది? మెజారిటీ దేంట్లో చెప్తారు? ఇందులోనే కదా, వ్యాలిడ్ ఓట్స్లోనే కదా వాడి మెజారిటీ. సో 72లో 78% కడితే మెజారిటీ వస్తుంది. ఆ మెజారిటీ వాల్యూ మనకి ఇచ్చారు 351 అని. మెజారిటీ 351 ఇచ్చారు కదా మనకి. 72లో 78% మెజారిటీ అంటారు, ఆ వాల్యూ ఉంది. ఇప్పుడు వాడు అడిగింది రిజిస్టర్డ్ ఓట్స్ 100 అంటే ఎంతో కాలిక్యులేట్ చేయాలి. సో ఇది కాలిక్యులేట్ చేయాలంటే ఇది కిందకి వెళ్తుంది, ఇది ఇంటూ అవుతుంది. అంటే ఏమని రాస్తారండి చూడండి, ఈ రెండు మల్టిప్లై చేసి ఇది డినామినేట్లోకి రావాలండి. 100 ఇంటూ 351. ఇది కిందకు వచ్చినప్పుడు ఈ 100 మళ్ళీ పైకి వెళ్ళిపోద్దండి. సో కింద మనకి ఏముంటుంది? 72 ఇంటూ 78 ఉంటుందండి. సో ఇప్పుడు ఇది మీరు సింప్లిఫై చేస్తే మనకి టోటల్గా వాల్యూ వస్తుందండి. అయితే ఇక్కడ మనం చూడండి కాలిక్యులేట్ చేసేటప్పుడు 2 టేబుల్ వాడుతున్నానండి. 2 3 జా 6, తర్వాతది 2 9 జా 18, అంటే 39 వచ్చిందండి. ఇక్కడ 2 టేబుల్ వాడితే 250s. ఈ రెండింటిని నేను 13 టేబుల్తో డివైడ్ చేస్తున్నాను. 13 3s, నెక్స్ట్ 13 2 జా 26. ఇక్కడ 26 అంటే మనకి 91 ఉంటుంది, 13 7s అండి. మరలా 3 టేబుల్, 3 9s, 9 8s. సో ఇక్కడ ఏం మిగిలిందంటే 5 ఇంటూ 1000/8 అంటే 125 అండి. 125 5s ఎంత అవుతుంది? 625. సో 625 అనేది ఆన్సర్. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ ఏం ప్రాబ్లం ఇచ్చారండి? సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు, ఇది అమౌంట్ అండి. అమౌంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్.
11,100 అయింది. 8% పర్ యానం, సింపుల్ ఇంట్రెస్ట్ 6 years కంట. అంటే అమౌంట్ ఇచ్చారు వాడు, ఓన్లీ ఇంట్రెస్ట్ కాదు. అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. మన ఇంట్రెస్ట్ అంటే ఇయర్కి 8% కదా, 6 yearsకి ఎంత అవుద్ది? 48%. అంటే 100 ఇన్వెస్ట్ చేస్తే 48 ఇంట్రెస్ట్, 100 48 కలిపితే దాని అమౌంట్ అంటారు. సో అంటే మన దగ్గర ఏముందండి, 148% వాల్యూ ఉందండి. ఇది 148% వాల్యూ, ఎందుకంటే అది అమౌంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్. ఇన్వెస్ట్మెంట్ 100, ఇంట్రెస్ట్ 1 yearకి 8, 6 yearsకి 48, రెండు కలిపితే దాన్ని అమౌంట్ అంటారు. ఇప్పుడు మనకేం అడిగాడు? ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ది సేమ్ సమ్, అంటే అక్కడ ఇన్వెస్ట్ చేసిన మనీ మీదే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 9 monthsకి 7.5% చొప్పున ఎంత సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది? ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అడిగాడు. సో 9 months అంటే చూడండి, 9/12 ఇయర్స్లోకి మార్చాను. 7.5% అంటే ఇంటూ 7.5 వేయాలి, దీన్ని 75/10 అని రాశాను. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ మాట. 9 monthsకి వచ్చే టోటల్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్లో. సో దీన్ని 5 2s 5 15s, మళ్ళీ 3 టేబుల్ అండి, 3 5s 3 4s, అంటే 9 5s 45/2 అనేది ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే అదే సమ్మకి 9 monthsకి 7.5% చొప్పున కడితే వచ్చే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అంటే 45/8, 4 into 2. ఓకే, ఈ 45/8% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఈ వాల్యూని కనుక్కోవాలండి. సో ఇప్పుడు దీని వాల్యూ ఉంది, దీని వాల్యూ కావాలి అంటే ఏం చేస్తాం? ఈ 2 ఇంటూ చేసి దీంతో డివైడ్ చేయాలి. చూడండి, 45 ఇంటూ ఈ 11100, ఈ 8 అలాగే కిందకి వచ్చేస్తుందండి. ఈ 148 కూడా ఏమవుద్ది? కిందకే వస్తుందండి. 148 అనే నెంబర్ కూడా మనకి డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని సింప్లిఫై చేసామనుకోండి, ఇక్కడ 37 4s చూస్తున్నానండి. 4 7s 28, 4 3s 12 + 2 అంటే 14, 148 మాట. 37 టేబుల్ ఎందుకు చూసానంటే 111 అనేది 37 టేబుల్లో వస్తాయి. 111 122 333 ఇలాంటి నెంబర్లో. ఓకే, 37 4s, ఇది 37 3s, అంటే 300 వచ్చింది. తర్వాత మనం దీన్ని 4తో డివైడ్ చేయొచ్చు అండి. 4తో డివైడ్ చేసాం అనుకోండి 75. సో ఇప్పుడు ఇంకా డివైడ్ అవ్వదు. సో 75 into 45 కావాలి మనకి. సో 5 5s 25, తర్వాత 35 20 55, 55 2 కలిపితే 57, 7 4s 28 + 5 33, అంటే మనకి 3375/8 వచ్చింది. దీన్ని 8తో డివైడ్ చేసి మనం ఆన్సర్ రాయాలి. సో ఫస్ట్ అయితే 8 4s 32, అన్ని 4లే ఉన్నాయి. తర్వాత 17, 8 2s 16, 16 అంటే ఇంకా 1 మిగిలిందండి. 4 2 ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి. సో 1 అంటే 15, మరలా 8 1s 8, 421, ఇది ఒకటే ఆప్షన్ అండి. సో ఆప్షన్ డి ఆన్సర్. సో ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనం ఇలా ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లం చూడండి, ఏ ట్రైన్ ఏ 260 మీటర్ లాంగ్ ఉంది, క్రాసెస్ ఏ ప్లాట్ఫామ్ లెంత్ 160 మీటర్ ఇన్ 28 seconds. అంటే 260 meters లెంత్ ప్లస్ 160 meters ప్లాట్ఫామ్ని మొత్తం అంతటిని కవర్ చేయడానికి 28 seconds పడుతుంది దీనికి, ట్రైన్ ఏకి. ఎందుకంటే ప్లాట్ఫామ్ దాటాలంటే ప్లాట్ఫామ్ లెంత్ని కవర్ చేసి ట్రైన్ ముందుకు వెళ్ళాలి, అంటే ప్లాట్ఫామ్ లెంత్ ప్లస్ ట్రైన్ లెంత్ కవర్ అవ్వాలి. మొత్తం 28 seconds పట్టిందంటే ట్రైన్ ఏకి ఇది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ట్రైన్ బి 340 meters లాంగ్ ఉంది అండ్ పాసెస్ ఏ స్టేషనరీ మ్యాన్ ఇన్ 20 seconds. ఒక మ్యాన్ నించొని ఉన్నాడు, ఆడిని దాటడానికి 20 seconds పట్టింది. ఆడిని దాటాలంటే ట్రైన్ ట్రావెల్ చేయవలసింది ఓన్లీ 340 meters. అంటే అది 340 metersని కవర్ చేయడానికి ఎంత టైం తీసుకుంది? 20 seconds తీసుకుంది. దీన్ని బట్టి ట్రైన్ ఏకి స్పీడ్ చెప్పొచ్చు. స్పీడ్ అంటే ఏం చేయాలి? రెండు కలపాలండి. రెండు కలిపితే 420/28, 14 2s 14 3s, అంటే ఈ ట్రైన్ స్పీడ్ 15 meter/second. అలాగే ఈ ట్రైన్ స్పీడ్ కూడా చెప్పొచ్చు, 340/20 అంటే 17 meter/second.
అంటే 2 ట్రైన్ స్పీడ్లు మనకు తెలిసినట్లే. ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్కి వద్దాం. బోత్ ట్రైన్స్ ట్రావెల్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్స్, రెండు కూడా ఒకే కాన్స్టెంట్ స్పీడ్స్ తోటి, అంటే వాళ్ళకున్న కాన్స్టెంట్ స్పీడ్ అంటే స్పీడ్లో వేరియేషన్ ఉండదని అర్థం. ప్యారలల్ స్ట్రైట్ ట్రాక్స్ మీద ట్రావెల్ చేస్తున్నాయంట రెండును. ఫైండ్ ద టైమ్ ఇన్ సెకండ్స్ టేకెన్ వెన్ ద ఫాస్టర్ ట్రైన్ కంప్లీట్లీ ఓవర్టాక్స్ ద స్లోవర్ ట్రైన్. ఇందులో ఇదే కదా ఫాస్టర్ ట్రైన్. ఈ ఫాస్టర్ ట్రైన్ ఈ స్లోవర్ ట్రైన్ని కంప్లీట్గా ఓవర్టాక్ చేస్తుందంట సేమ్ డైరెక్షన్లో. ఎంత టైం పడుతుంది? సో ఒక ట్రైన్ ఇంకో ట్రైన్ ఓవర్టాక్ చేయడం అంటే, ఇప్పుడు సపోజ్కి ఇది స్లోవర్ ట్రైన్ అనుకోండి, ఫాస్టర్ ట్రైన్ ఈ పొజిషన్లో ఉండాలి, దాన్ని ఓవర్టాకింగ్ పొజిషన్ అంటారు. అంటే అలా జరగాలంటే దీని లెంత్ని కవర్ చేయాలి, దీనికి ఎంత లెంత్ ఉందో అంత ముందుకెళ్ళాలి. అంటే ఈ లెంత్ ప్లస్ ఈ లెంత్ కలిపి తీసుకోవాలండి. అంటే ఎంత? 260 ప్లస్ 340, ఈ మొత్తం డిస్టెన్స్ని కవర్ చేయాలి. దేంతో కవర్ చేయాలి? ఈ ఫాస్టర్ ట్రైన్కి ఉన్నటువంటి ఎడిషనల్ స్పీడ్, దాన్నే రిలేటివ్ స్పీడ్ అంటారు. ఇది 15, ఇది 17 అంటే ఎడిషనల్ స్పీడ్ ఎంత ఉంది? 2 మీటర్ పర్ సెకండ్. అంటే 2తో డివైడ్ చేయాలి. ఈ రెండు కలిపితే 600. 600/2 అంటే ఎంత అవుతుందండి? 300 సెకండ్స్ టైం పడుతుందండి ఓవర్టేక్ చేయడానికి. సో బి ఆన్సర్ మాట. సో మ్యాక్సిమం అండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఏవైతే ప్లేలిస్ట్లో ఉన్నాయో అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే. మీరు 25, 26 మొత్తం పేపర్లు సాల్వ్ చేస్తే 25కి అంటే 30 క్వశ్చన్లు ఉంటాయి కదా, ఈజీగా 20 పెట్టి వచ్చు. అంటే అవే రిపీట్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి నెంబర్లు కూడా మారవు. ఇందులోనే 4 క్వశ్చన్లు ఉంటాయి. థ్యాంక్ యూ.